చాలా బాగుందండి. చాలా అంటే చాలా చాలా చక్కగా ఉంది. ముఠా పని చేస్తాము. మాకు డైలీ 800, 700 అలా వస్తాయి. ఆ 800 తోటి టిఫిన్ చేస్తే 50 రూపాయలు అవుద్ది. 5 రూపాయలకి కడుపు నిండా తింటున్నాం. మాకు ఇంతకు మించి ఇంకేం కావాలండి. ఈ గవర్నమెంట్ పాలన మాత్రం చాలా చక్కగా ఉంది. ఓకే, 100% సక్సెస్ అని నేను భావిస్తున్నా. ఇప్పుడు చెప్పిన పథకాల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి అన్నారు కదా. అవునండి, పథకాలన్నీ అందుతున్నాయా? సూపర్ సిక్స్ పథకాలు అంటే ఈ మధ్యన కదండి, ఒక 7 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. రావాలి కదా, ఇంకా టైం ఇవ్వాలి కదా. ఫ్రీగా ఇచ్చారు. రాగానే పెన్షన్లు పెంచారు. ఓకే, మా మమ్మీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, ముసలి వాళ్ళకు పింఛన్ అయితే 4,000 తీసుకుంటున్నారుగా. అంతకుమించి ఇంకేం కావాలి మాకు? ఓకే ఫైన్, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంకా అవి మేము ఎలా చెప్తామండి? 7 నెలలకి మీరు ఇంకా 5 సంవత్సరాల తర్వాత రిజల్ట్స్ ఇప్పుడు అడిగితే మేము ఎలా చెప్తాము? ఇంకా 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు 4 నెలలు ఉంది కదా. ఇంక ఇప్పుడు ఎలా చెబుతాం? తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కదా. చూసాము. అది నేను ఒక్కడిని చేస్తే కాదు మేడం, అందరికీ నచ్చిద్ది. ఎవరికి నచ్చిన వాళ్ళు అలా చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఒకళ్ళ అభిమానం, ఆయనకు ఇంకొకళ్ళ అభిమానం ఉంటుంది. అది నెక్స్ట్ పరిపాలన ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎవరు అవుతారని మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఉండేది ప్రస్తుతానికి అయితే మాకు సక్సెస్ అనిపించింది, చెప్పాము, ఇంకంతే. గవర్నమెంట్ రూలింగ్ ఎలా ఉంది? బాగుందండి. 5 రూపాయలకి మంచి భోజనం వస్తుంది. పొద్దున్నే 3 ఇడ్లీలు, పూరి వస్తుంది. కూర్మ కూడా బాగుంది. 6 నెలల ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది పరిపాలన? బాగుందండి. పథకాలన్నీ అమలైనాయి. బాగుంది. ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీస్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. జాబ్స్ దొరుకుతాయి అనుకుంటున్నారా? దొరుకుతాయండి. నిరుద్యోగులు కూడా దొరుకుతాయి. ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. భోజనం కూడా బాగానే ఉంది. కూరలు కానీ అంటే రైస్ కొంచెం తక్కువ పెడుతున్నారు అంతే. ముఠా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ వేయాలి. ముఠా పని. ఇప్పుడు దాకా అమలైన పథకాలన్నీ మీకు అందునియా? ఇప్పుడు ఇంకా అమ్మఒడి అన్నీ వేయలేదు కదా. ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయి అన్నారు కదా, వచ్చినాయి? పడ్డాయి. పెన్షన్ అందుతుందా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి? నెల ఇస్తున్నారు. లేట్ అవుతుంది, తొందరగానే వస్తుంది. తొందరగా 1 తారీఖు ముందే ఇస్తున్నారు. పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది ప్రభుత్వం పర్లేదండి, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీకు తేడా కనిపిస్తుందా? తేడా అంటే అంతకుముందు అంటే మందు కూడా తాగేవాళ్ళం మేము. మందు కంపు ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు మందు కూడా పర్లేదు, బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పెన్షన్ వస్తుందా మీకు? 4,000 వస్తున్నాయి. లేట్ అవుతుందా, తొందరగానే? ఎంబటే ఆదివారం కూడా ఎత్తనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు కదా, అన్న క్యాంటీన్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులని ఇట్లా తీసుకొచ్చారు కదా, అవి మీకు అందుతున్నాయా? అందుతూనే ఉన్నాయి. అన్న క్యాంటీన్ ఎలా ఉంది? బాగుంది. అన్నం క్యాంటీన్ బాగానే ఉంది. పెట్రోల్ కూడా బాగానే పెడుతున్నారు, బాగానే ఉంది. భోజనం బాగుంటుంది. 5 రూపాయలకి వస్తున్నాయి అమ్మ, నాకు చెప్పు. కారం రాదు ఇంత. కూర అంటే 100 రూపాయలు తక్కువగా మనం తినారంటే బాగా. టమాటీలు 1/4 కిలో 10 రూపాయలు, కేజీ 40 రూపాయలు అమ్ముతూనే ఉండారు. గోంగూర కట్టరు అట్లా ఇంత. సరే బాబా, ఇది క్వాలిటీ మద్యం తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు కదా, అందుతున్న క్వాలిటీ మద్యం బాగానే ఉంది. మద్యం కూడా బాగానే ఉంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుందా? బాగుంది, బాగానే ఉందమ్మా. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది చెప్పలేము. మళ్ళీ ఇంతకు ముందు 5 ఏళ్ళు ఉన్నారు కదా ఆయన, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపించిందా ఈ 7 నెలల్లో? ఏమన్నా ఏం లేదులే, తేడా లేదు. బాగానే ఉంది. బాగానే ఉంది. అబద్ధం ఎందుకు నాకు? ఇప్పుడు అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం సరిపోతుందా మీకు? బాగుంటుంది. సరిపోకనే ఉంది. గోంగూర కట్ట 5 రూపాయలు 10 రూపాయలు. ఏం వస్తాయి 5 రూపాయల కంటే కానీ. బియ్యం 10 రూపాయలు. బాగానే ఉంది. ఏమన్నా చెప్తావా అన్న క్యాంటీన్ గురించి ఒక మాటలో? ఏం చెప్పుకోండి నేను అసలు. బాగానే ఉంది. బాబా, ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పరిపాలన సంస్థ బాగా తెలియదమ్మా. భోజనం బట్టి బాగుంది. ఇప్పుడు 2వ వచ్చాము. ఈ ఓపెనింగ్ అయిన తర్వాత 2వ వచ్చాము. బాగుంది. మరి 2 టౌన్లో మాది ఇక్కడ కాదు, రీసెంట్. పరిపాలన ఎలా ఉంది చెప్పండి మీకు తెలిసినంత వరకు. ఏమో బాగా ఇబ్బందిగా ఉందమ్మా మాకైతే. మేము ముఠా పని చేస్తాము. 2 లక్షలు కట్టాము ఈ 1 నెలలో పోలీసు వాళ్ళకి. కేసులు ఎక్కడంటే అక్కడ ఆపేసి మీ ఆటోకి 5,000 కేసు ఉంది, 6,000 కేసు ఉంది అంటున్నారు. ఓన్లీ 1 నెలలో 2 lakhs కట్టాం, 2 లక్షలు కట్టాం మా ముఠా వరకు. మాకు మొత్తం 50 ఆటోలు ఉన్నాయమ్మా. అవి చేసుకుంటేనే బతికేది మేము ఎక్కడ 2 టౌన్ నుంచి గొల్లపూడి నుంచి 2 టౌన్. వాళ్ళు ఎప్పుడు పుట్టుబడులు తెస్తున్నారు తెలియట్లా. ఎక్కడంటే అక్కడ ఆపేసి డబ్బులు తీసేసుకుంటున్నారు. అంత తప్పితే మిగతా మాకేం ప్రాబ్లం లేదు. అదొక్కటే, ఇంకేం ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే అది చేసుకుంటేనే బతకాలి. ఎందుకంటే
ఫోటోలు ఉన్నాయి అది ఇది అంటున్నారు. ఏం చెప్పట్లేదు సమాధానం. కారణాలు ఏం చెప్పి తీసుకుంటున్నారు మీ దగ్గర? ఏం చెప్పి లోడ్ ఎక్కువ వేస్తున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి 2 టన్నులు ఎత్తినే 400-500 వచ్చేది ఆటోకి, లేదా 500 రావు. అంటే 3 మనుషులు మొయ్యాలా, 3 మనుషులు తినసాలా, 500 వస్తున్నాయి. ఇంకా అంతే, మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు కొన్ని పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు కదా, ఎలా మాకేం రాలేదమ్మా ఇవి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు మాకు రాలే. గ్యాస్ ఏది వచ్చింది కానీ డబ్బులు రాలే. మా వాళ్ళకి కొంతమందికి వచ్చినాయి. పెన్షన్ అందుతుందా మీ ఇంట్లో పెద్దవాళ్ళు? మాకెవరికి లేదమ్మా. మా అమ్మ మా నాన్న లేరు, మా అత్తయ్య మా వాళ్ళు ఎవరు లేరు. మాకెవరికి లేవు, మా కుటుంబంలో ఎవరికి లేవు. మిగతా వాళ్ళకే వస్తున్నాయి అంట బాగా. క్వాలిటీ మద్యం అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, మేము తాగమమ్మా, ఐడియా లేదు. మొత్తానికి ఎలా ఉంది పరిపాలన? ప్రస్తుతానికి బాగానే ఉందంటారా, బాగాలేదంటారా? ప్రస్తుతానికైతే ఏ ఇబ్బంది అయితే లేదు. ఇది బాగా లేబర్ మీద మటుకు బాగా పోలీసు వాళ్ళు ఇబ్బంది ఉందమ్మా. మిగతాదైతే ఏం లేదు, బాగా ఇబ్బంది ఉంది. మేము చేతులు ఆడితేనే మాకు జరిగేది. రిక్షాల మీద ట్రాలీ మీద లాగలాగా ఆటోలు కొనుక్కున్నాం. ఆటోలు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది ఆటోలు. అంత తప్పితే ఇంకేం లేదు, పరిపాలన బాగానే ఉంది. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మీకు పెన్షన్ అందుతుందా? అందుతుందండి. ఫ్రీ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడినాయా? పడినాయి, గ్యాస్ డబ్బులు పడినాయి. పెన్షన్ తొందరగా వస్తుందా, ఏమైనా ఇబ్బంది? లేదు, ఆ రోజు ఇచ్చేస్తున్నారు 1st తారీఖుకి. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే పెన్షన్ డబ్బులు వస్తున్నాయా, పోతున్నాయా? వస్తున్నాయండి, వస్తున్నారు. ఒకవేళ మనం ఊళ్ళో ఆ రోజు అయితే 2వ రోజు ఇచ్చేస్తున్నారు, బాగా ఇస్తున్నారు. మద్యం క్వాలిటీ మద్యం అన్నారు, మరి ఏంటి దొరుకుతుందా అది? మందు అండి, అది మేము తాగమండి. ఇప్పుడు మొత్తానికి అయితే ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? మా ప్రభుత్వం ఉందండి, మంచి ప్రభుత్వం. ఎన్టీ రామారావు ప్రభుత్వం కాచి మాది ఇదే ప్రభుత్వం. జగన్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపించిందా, కనిపించలేదా? బాగుందండి ప్రభుత్వం, దేవుడి వల్ల బాగుంది. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దాని టైం చూద్దామండి, దేవుడి వల్ల ఇప్పుడు చూద్దాం.